హలో! అందరూ నమస్కారం. 'మూరీ ఆఫ్ కెంత కానం' ఇదొక తమిళ డబ్బింగ్ మూవీ. ఈరోజు నుంచే జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో కామెడీ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి కొన్ని డ్రామా సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్న యోగిబాబు క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉండేది. తనతో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా లేవు. తను ఉన్నంత మాత్రాన కింద పడినవంత కామెడీ సీన్స్ అయితే లేవు గానీ, ఉన్నంత వరకు కామెడీ సీన్స్ అయితే పర్లేదు బాగానే ఉంటాయి. దాంతో పాటు ఈ మూవీలో ఎక్కువగా విలేజ్ మధ్య వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగుంటాయి. ఆ ఎమోషన్స్ కొంచెం హైలైట్ చేసి చూపిస్తారు. అది చూడడానికి అయితే పర్లేదు బాగుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీకి వెళ్తే యోగిబాబా ఒక పూజారి తన విలేజ్లో ఉన్న గుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఆ విలేజ్లో జనాలు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కనీసం తాగడానికి కూడా చుక్క వాటర్ ఉండనమాట. సో వాళ్ళ వాటర్ కోసం ఎన్నో మైలు వెళ్ళి వాటర్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ ఊరు కలెక్టర్కి మంత్రిగా చెప్పినా ఎవరు పట్టించుకోరు అన్నమాట. సో అలాంటి టైంలోనే వాళ్ళే ఒక బావి తవ్వుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఆ నీళ్ళు ఊట ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటారు. ఆ వెతుకుతున్న టైంలోనే యోగిబాబా ఉన్న స్థలంలోనే ఆ నీళ్ళ ఊట ఉందని తెలుసుకొని ఆ ప్లేస్లోనే ఒక పెద్ద గొంతు తవ్వుతారన్నమాట వాటర్ కోసం. సో ఆ గొంతు తవ్వాక వాటర్ పడ్డాయా లేదా, అసలు ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకుని ఈ మూవీలో స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకెళ్తే ఎక్స్పెక్ట్ చేశాను. స్టోరీ కొన్ని సీన్స్ చూడడానికి పర్లేదు బాగుంటుంది. ఆ విలేజ్ ఎమోషనల్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్, ఒక ట్విస్ట్ అయితే ఉండదు. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి పర్లేదు బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్ బేస్ చేసుకుని వచ్చే స్టోరీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. క్లైమాక్స్ కూడా సింపుల్గానే ఎంజాయ్ చేస్తాడు. క్లైమాక్స్ కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఆ ఊర్లో ఉన్న వాటర్ ప్రాబ్లం చాలా ఎఫెక్టివ్గా చూపిస్తారు. దాంతోపాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా పెడతారన్నమాట. అవి చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో కంప్లీట్గా యోగిబాబు క్యారెక్టర్ మీద వెళ్తుంది. తనతో వచ్చి కొన్ని కామెడీ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. మనం ఇంకెక్కువగా కామెడీ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఉన్నంత కామెడీ సీన్స్ చూడడానికి పర్లేదు బాగున్నాయి. యోగిబాబుతో కామెడీ సీన్సే కాకుండా కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా ట్రై చేస్తారు. అవి కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్తోనే ఈ మూవీ యాక్ట్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్లో వాళ్ళ ఊరికి వాటర్ వచ్చాయా లేదా, ఏం జరిగింది అనేది కూడా చూపిస్తారు. ఒక మంచి హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఇంకా ఈ మూవీలో యోగిబాబు క్యారెక్టర్ బాగుంటుంది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటుంది అన్నమాట. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నిక్గా కాస్త పర్లేదు బాగుంటాయి. సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ మూవీ వాళ్ళకైతే పర్లేదు బాగుంటుంది. కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్తో పాటు ఒక ట్విస్ట్ అయితే ఉండేది. ఆ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అది బాగా హైలైట్ చేసి చూపించారన్నమాట. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేవు. మీకు మోడల్స్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.